హ్యాపీ హ్యాపీ బర్త్డే. బర్త్డే టు బర్త్డే రాకింగ్ షాకింగ్ మంచు స్టార్ మనోజ్ గారు. మంచు మంచి మనోజ్ గారు. మనోజ్. అలా జార్జ్ రెడ్డితో కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. వచ్చేసేయండి వెనక్కి. అసలు స్పై ట్విస్టులు అని మాట్లాడకుండా రాసుంటది ఉండలేరా ఆల్రెడీ. మీరు? సంబడి హూస్ వర్తీ ఆఫ్ హిస్ ఫాదర్స్ నేమ్. నిజంగా చెప్పాలంటే ఆ బేస్ వాయిస్, యాక్టింగ్ స్కిల్స్ అవి. నువ్వు నాకు హెల్ప్ చేయడం మానేసి నువ్వు ఇంకా రివర్స్ లో నేను చెప్తున్నావా? ఇంకా ఏం సినిమా అని ఆలోచిస్తున్నా. సరే చెప్పే, మొత్తం చెప్పే. చెప్పిన దానికి మళ్ళీ నువ్వు ఇంకా లాగదాన్ని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మేము మీ పకోడిగాలు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆసమ్ ట్రైలర్ తో వచ్చేసాం, ఆర్ టీజర్ తో వచ్చేసాం. ఏం చూడబోతున్నాం ఇప్పుడు? మంచి మనోజ్ గారి మంచు మనోజ్ upcoming movie. గారి జార్జ్ రెడ్డి వచ్చింది. జార్జ్ రెడ్డియా? ఎస్ డే- జార్జ్ రెడ్డి పాత సినిమా కదా. డేవిడ్ రెడ్డి. డేవిడ్ రెడ్డి. డేవిడ్ రెడ్డి. ఏంటంటో కలిపి కొట్టారు. డేవిడ్ రెడ్డి ఇది ఫస్ట్ అరే. ఫిలిమ్స్ రియాక్ట్ అయినామా మన లేదు, ఫస్ట్ గ్లింప్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకే ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ హౌ ఇట్ కేమ్ అవుట్. టీజర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇంకా రిలీజ్ కి రెడీ అయిపోతున్నట్టు కదా. డేవిడ్ రెడ్డి అసలు ఈ పేర్లు కాంబినేషన్ ఏంటో, దాన్ని ఎలా జస్టిఫై చేస్తారో చూద్దాం. చూద్దాం. జార్జ్ రెడ్డి చేస్తారు. జార్జ్ రెడ్డి ఇంకో జార్జ్ సినిమా రెడ్డి. ఉందిగా, నేను దాన్ని జార్జ్ రెడ్డి సినిమా ఉంది, ఎవరైనా ఉంది, చూడకపోతే yeah. చూసేయండి. మంచి సినిమా. అంటే బాగుంటుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద జరిగిన మూవీ అనుకుంటది. దానిలో College. ఫేమస్ సాంగ్ ఉంది అదేదో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద. బండి సంథింగ్ ఓకే, జార్జ్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ నుంచి డేవిడ్ రెడ్డికి వెళ్ళిపోదాం. is building power. గాంధీయా? ఓ, ఈజ్ అ And ఫ్రీడమ్ if ఫైటర్. this continues, ఫస్ట్ ఫిలిమ్స్ it can shake our empire. వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఇలా కష్టపడి గుర్తుపెట్టుకున్నాను. A man with the courage to stand against Gandhi. An Indian willing to betray India. Where do we find such a man? डेविड रेड्डी कोच मिले छे बॉस. Ho! రాకింగ్. Battalions, 2,000 officers, 50 lakh fund. He is not a man. Rakshas Reddy. పాన్ ఇండియా. వైల్డ్ స్టార్. నాకు ఇది ఇండిపెండెన్స్ బేస్డ్ మూవీ అని అసలు గుర్తులేదు. ఫస్ట్ లుక్ గుర్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు ఆయన, బైక్ గీక్ అని గుర్తుంది. ఓకే, బాగుంది. చెప్పండి రావు గారు, ఎలా ఉంది? వేదమా దాని ముందు ఆ సినిమా అయితే జుమ్మని రాకింగ్ స్టార్ అని పెట్టారు. రాకింగ్ ఆర్ఓసీకే, దాన్ని ఇప్పుడు రాకింగ్ అని చేశారు ఆర్ఏలోకి. మళ్ళీ అట్లీస్ట్ మొత్తానికి మార్చుకోలేదు కదా. సేమ్ బట్ సేమ్ బట్ సిమిలర్. సేమ్ బట్ డిఫరెంట్. బాగుంది. డిఫరెంట్ గా సిమిలర్. సో ఇవాళ ఆయన బర్త్డే కూడా, ఆయనకు కూడా ఫస్ట్ బర్త్డే వచ్చేస్తారు. సో Yes. బర్త్డే కోసం వచ్చిందా? సో హ్యాపీ హ్యాపీ బర్త్డే టు బర్త్డే రాకింగ్ రాకింగ్ మంచు స్టార్. మనోజ్ గారు. మంచు మంచి మనోజ్. మనోజ్.
ఓహ్! 'రాకింగ్' మధ్యలో స్టార్ ఉంది. ఓకే. దట్స్ హౌ ఇట్ ర్యాప్స్ అప్. ఓకే. 'రాకింగ్ స్టార్.' ఓకే. టీజర్‌కొచ్చేద్దాం. టీజర్ ఎలా అనిపించింది గైస్? బాగుంది. మళ్ళీ అనదర్ బ్రిటిష్ ఎరా స్టోరీ. అది బట్ బ్రిటిష్ ఎంపైర్ తర్వాత ఇది బ్రిటిష్ ఎంపైర్ మధ్యలో. ఈ స్టాండింగ్ ఈవెంట్స్ గాంధీ కదా! యాహ్! President. 1921 గాంధీ వర్సెస్ డేవిడ్ రెడ్డి అని పెట్టారు కదా! అండ్ అదేంటి మా ఇండియన్ విల్లింగ్ టు ఏమంటారు? గో అగైన్స్ట్ ఇండియా. గో అగైన్స్ట్ ఇండియా అని పెట్టారు కదా! అది ఇలాగ ఒక సినిమా వచ్చింది 'డెవిల్' అని గుర్తుందా? కళ్యాణ్ రామ్ గారిది. కళ్యాణ్ రామ్ గారు బ్రిటిష్ ఏజెంట్ ఆయన. బ్రిటిష్ అది spy ఏజెంట్ లాగే అవుతాడు. ఉంటది. స్టోరీ చెప్పే. మొత్తం చెప్పే. హ్మ్. ఆయన అసలు స్పై ట్విస్ట్‌లు అని మాట్లాడకుండా రాసుంటది ఉండలేరురా ఆల్రెడీ. మీరు? డెవిల్‌లో కింద స్పై అని ట్యాగ్‌లైన్ ఉంటదండి. నేను స్టోరీ అని చెప్పలే. సరే ఇంకా మీరే లీక్ వినమచ్చు. ఇంకా చేశారు. ఇప్పుడు చెప్పిన దానికి మళ్ళీ నువ్వు ఇంకా లాగదాన్ని. అయ్యయ్యో! అదే చూడాలి నాకు మరి కొంచెం ఇది కాన్సెప్ట్ ఫిక్షనల్ సిమిలర్ ఏమో క్యారెక్టరా? అనిపించింది కదా! ఫిక్షనల్ క్యారెక్టరే కదా డేవిడ్ రెడ్డి. ఐ డోంట్ బేస్డ్ నో. ఆన్ తెలీదు. బేస్డ్ ఆన్ మేకర్స్ ట్రూ ఇంటర్వ్యూ అంటే ఏం ఏదైనా పెట్టలేదు. చూస్తే గాని తెలుస్తది. అంటే అంత అడాషియస్‌గా తీస్తున్నారంటే మరి హిస్టరీని మ్యానిపులేట్ చేసేది తీరు కదా! ఎట్లాంటిది ఏదో సిమిలర్ ఇన్సిడెంట్ జరిగుంటది గదా! ఈవెన్ చూస్తే ఈవెన్ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ టీమ్ గూడా ఎతుకుతున్నట్టున్నారు గదా! ఒక లైన్ ఉంది. బోస్ ఆయన ఎక్కడున్నాడు, డేవిడ్ రెడ్డి ఎక్కడున్నాడో తెలిసింది అని. సో, మరి గాంధీయే గాదు వీళ్ళతో కూడా అందుకే అన్నాను నేను 'డెవిల్' సినిమానా అని. అక్కడ కూడా సుభాష్ చంద్రబోస్ వాళ్ళ టీమ్ లింక్ ఉంటది సినిమాలో. బట్ అగైన్ లుక్, టేక్ అంతా డిఫరెంట్‌గా ఉంది. మోర్ వయలెంట్ టేక్ ఆన్ హిస్టరీ. యాహ్! వైల్డ్ డాగ్ అని రాసింది కదా ఇక్కడ. వైల్డ్ డాగ్. బాగుంది. ఏంటది స్టార్టింగ్‌లో కొంచెం ఆర్ఆర్ఆర్ షేడ్‌లు కనబడ్డాయి నాకు ఆ సీన్‌లో అవన్నీ చూసినప్పుడు. తెల్లోళ్ళని బానే క్యాస్ట్ చేశారు గానీ, ద వే దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ యాక్సెంట్ గాదు ఫస్ట్ థింగ్. రెండోది అంత డ్రామాటిక్‌గా ఔర్ ఎంపైర్ విల్ కొలాప్స్ అట్లా మాట్లాడరు గదా! అది కొంచెం బేస్ వాయిస్‌తో చెప్పేస్తే సరిపోద్ది. అంటే ఆయన చెప్పే ఏమంటారు ఎక్స్‌ప్రెషన్ ఓకే. ఒకళ్ళు నచ్చుతది, ఒక్కొక్కళ్ళు నచ్చదది. నాకు ఈయన లుక్ కొంచెం వెరైటీగా అనిపించింది. ఆ బైక్‌లో హ్యాట్ అది పెట్టి కూర్చున్నప్పుడు బానే ఉంది. తర్వాత సీన్‌లో కొంచెం తేడాగా అనిపించింది నాకు. అంతగా సైడ్ నచ్చలేదు. లేపేసారు అదా? యాహ్! అది ఈ మధ్యన హెయిర్ ఫేమస్ కట్ హెయిర్ స్టైల్ గెడ్డం. అనుకుంటావా? ఇండియాలో తెగేసుకుంటున్నారు హెయిర్ స్టైల్. సైడ్‌లు కట్ చేసి పైన జుట్టు వదులుకోవటం. జస్ట్ ఓకే. బట్ ఎందుకో కొంచెం ఆడ్‌గా అనిపించింది నాకు. సేమ్ థింగ్ నీకు గుర్తుందా 'రేజర్' ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాము. ముందు ఒక లుక్ ఉండాలి. ఫుల్ అసాసిన్ మోడ్‌లో ఉన్నప్పుడు ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఒక లుక్ ఉండాలి. కొంచెం క్రేజీ లుక్ ఉండాలి. జుట్టు కనీసం పైకి దువ్వితే బాగుండేది కదా! అని. దే ఆర్ డూయింగ్ దట్ హియర్. ముందు ఒక లుక్ ఉంది నార్మల్ లుక్. క్రేజీ అసాసిన్ మోడ్‌లోకి వచ్చినప్పుడు అదే ఆ సీన్‌కి తగ్గట్టు ఉంది లుక్. మరి హీరోయిన్ క్యారెక్టర్ ఏం చూపిలే. టీజరే కదా! ట్రైలర్‌లో వస్తాయి లేవన్నీ. యాహ్! సో, ఆయనకి సోలో హిట్ పడిందా? 'సాంబవమా' మూవీ చూసాను. చాలా బాగా యాక్టింగ్ చేశారు. అది కమ్‌బ్యాక్ మూవీ. ఏది? ఐ థింక్ మనం కలిసే చూసినట్టున్నాం. నారా రోహిత్, మన మంచు మనోజ్. కాదా బెల్లంకొండ బెల్లంకొండ సాయి బెల్లంకొండ బెల్లంకొండ శ్రీనివాస్. శ్రీనివాస్. ఓకే. ఓకే. అది తమిళ్ మూవీ నువ్వు రీమేక్ నాకు కదా! హెల్ప్ చేయడం మానేసి నువ్వు ఇంకా రివర్స్‌లో నేను చెప్తున్నావా? ఇంకా ఏం సినిమా అని ఆలోచిస్తున్నా. బెల్లంకొండ అని చెప్పగానే నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆ సినిమా పేరు. సో, బెల్లంకొండ శ్రీనివాస్ గారు మెయిన్ రోల్. ఇద్దరిది పక్కన ఎక్స్టెండెడ్ క్యామెరాస్‌లో ఉంటది గానీ, బట్ అందులో ఎరగదీస్తారు అసలు యాక్టింగ్. మంచు మనోజ్. దాని తర్వాత సోలో మంచి హిట్ తగిలితే బావుంటదసల. యాహ్! సంబడీ హూ ఈస్ వర్తీ ఆఫ్ హిస్ ఫాదర్స్ నేమ్. నిజంగా చెప్పాలంటే ఆ బేస్ వాయిసు, ఆ యాక్టింగ్ స్కిల్స్ అవి ఈయనకి బాగా వచ్చినాయి. ఆల్‌రైట్. హ్యాపీ బర్త్‌డే టు మంచు మనోజ్ గారు వన్స్ అగైన్. అండ్ డేవిడ్ రెడ్డి లుక్స్ ఇంట్రెస్టింగ్. అలా జార్జ్ రెడ్డితో కన్‌ఫ్యూజ్ అయినోళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వమాకండి. వచ్చేసేయండి వెనక్కి. సో, 1921లో జరుగుతుంది మరి గాంధీ వర్సెస్ డేవిడ్ రెడ్డి అంట. ఏంటో చూసేద్దాం. ఆల్‌రైట్. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. See you. బాయ్. Take కేర్. care. బాయ్. Bye-bye. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.